టైం వచ్చేసి 7 అవుతుంది. ఇవాళ నేను ప్యారిస్ వెళ్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు సీ ఈఫిల్ టవర్. అవన్నీ కవర్ చేద్దాం. లెట్స్ గో. ఇది F7, ఇది ఎక్కాలి. ఇది గారే అంటారు, అంటే మెట్రో స్టేషన్ లాగా అనమాట. విల్ గో ఇన్సైడ్. ఫుడ్ టైం వచ్చేసి 7:20. సో 7:20కి నేను మెట్రోలో ఉన్నా. ఓకే, నా ట్రైన్ వచ్చేసి 8:15కి. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఐ జస్ట్ షో యూ. కిందకి దిగాలన్నమాట మనం గారేకి వచ్చాక. ఎందులో ఉన్నారా నువ్వు? మా వాడి దగ్గర మాట ఫస్ట్ టైం మనం చూడటం, సిగ్గుపడుతున్నాడు. సో బేసికల్లీ ఏం పెర్రా ఇది, ప్యారిస్ సెయింట్ లజార్ అని ఒక ట్రైన్, మెట్రో ట్రైన్ అనమాట. సెకండ్ అంటే ఇదే రా, 2 అని ఉంది కదా, ఇవన్నీ 2 రా. ఇది నెంబర్ 2, ఇక్కడ నెంబర్ 2 ఉంది కదా. సో ఓకే, ఇంక నేను ప్యారిస్కి వెళ్ళాక మాట్లాడతాను. ప్యారిస్ ట్రైన్ లగ్జరీ దిగేసాం. చెప్పమా, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పురా. నవ్వుతాడు వీడు. మన ఛానల్లో బ్యాడ్ వర్డ్స్ ఉన్నావురా, చలి పుడుతుంది అనాలి. నో బ్యాడ్ వర్డ్స్. నాకు ఎలా ఉందంటే ఇన్సెప్షన్ మూవీ చూసినట్టుంది రా. పలకడానికి కూడా రావట్లేదు నాకు, అంత చల్లగా ఉంది. ఏదో ఉంది, దానికి వెళ్తున్నా. తీసుకెళ్ళి ఇది కొండ. సో బైక్ ఎక్కాలి. షో మ్యాటర్ ఏంటంటే, ఇవాళ సండే. గుస్తావ్ మోరీ ఇదే, ఈ బిల్డింగే. ఇప్పుడే మ్యూజియంలోకి వెళ్ళొచ్చా. సో అసలు ఆ పెయింటింగ్స్ చూస్తుంటే మైండ్ పోయిందనమాట. వేసే క్యాన్వాస్ కూడా స్కల్ప్టింగ్ వేస్తారు అండి, ఆ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నాయి. బాగుంది, మ్యూజియం బాగుంది, లోపల ఫొటోస్ బాగున్నాయి, బాగుంది. మధ్యాహ్నం అయిపోయింది, ఆకలేస్తుంది. సో ఇప్పుడు ఏదో తినాలి, చూద్దాం. అది నేను కలర్ అమ్మ పేలిపోతున్నాను. ఓకే, బేసిక్గా నేను కలర్ రావాలంటే ఈ మాత్రం ఉండాలి. ఎదురు నుంచి లైట్ పడుతుంటేనే మనం మెరుస్తాం. నెక్స్ట్ ఇంకొక మ్యూజియం ఏదో ఉంది, దాని దగ్గరికి వెళ్తున్నామంట. ఒకటైతే బేసిక్గా అర్థమైంది, దేనికి వెళ్ళాలని డబ్బులు కట్టాలి, డబ్బులు ముందు జాగ్రత్త పెట్టుకొని ఉండాలి. నేను ఇప్పుడు చూశాను, నాకేం కనిపిస్తుందో మీకు అదే కనిపిస్తే ఓకే, కనిపించకపోతే. మ్యాటర్ ఏంటంటే, ఒక మెట్రో ఎక్కబోయి ఇంకో మెట్రో ఎక్కి వేరే ప్లేస్కి వచ్చా, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. బైక్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల నేను కొంచెం గట్టిగా మాడాల్సి వస్తుంది, కానీ కాసేపట్లో వెళ్ళబోయేది
అక్కడికి విల్ గో దేర్ అండ్ టాక్ అసలు ఏంటి అని. ఇంకొద్ది నిమిషాల్లో ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళిపోతాము. అనుకున్నంతే లేదు, బేసికల్లీ ఇంకొంచెం పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా, కానీ పర్లేదు. చిన్నప్పుడు నేను చార్మినార్ చూసి ఎంత అయితే ఎగ్జైట్ అయ్యానో ఇది చూసి కూడా ఎంత ఎగ్జైట్ అవుతున్నా. బాగుంది. ఏమో అన్నా కానీ రాత్రిపూట ఈఫిల్ టవర్ అయితే మాత్రం మంచి పీక్స్. ఎంత బాగుందో. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ లో 1 వండర్ కాదు, 2 వండర్స్ చూసాను. సెకండ్ వండర్ అనమాట. ఒకటి చిన్నప్పుడు ఎప్పుడు తాజ్ మహల్ చూసాను. memang ini sebuah